హాయ్ హలో అండి. ఈఎస్కే రైతు సంప్రదాయానికి స్వాగతం. రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు. 27/5/2025 మే మంగళవారం చెన్నై మార్కెట్ యొక్క కూరగాయలు టాప్ ధరలు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. పాల్యం 20 నుంచి 35 రూపాయలు, ఉజాల వంకాయ 15 నుంచి 25 రూపాయలు, మరి వంకాయ 10 నుంచి 15 రూపాయలు, బాటిల్ బ్రింజల్ 15 నుంచి 30 రూపాయలు, పెన్సిల్ బీన్స్ 50 నుంచి 100 రూపాయలు, చౌచౌ వంకాయ 10 నుంచి 20 రూపాయలు, వైట్ బీన్స్ 40 నుంచి 60 రూపాయలు, బెల్ట్ చిక్కుడు 40 నుంచి 50 రూపాయలు, సన్న చిక్కుడు 40 నుంచి 55 రూపాయలు, గోరు చిక్కుడు 40 నుంచి 55 రూపాయలు, పుదీనా 50 కట్టల బస్తా 100 నుంచి 250 రూపాయలు, కొత్తమల్లి 100 కట్టల బస్తా 100 నుంచి 200 రూపాయలు, ముల్లంగి కేజీ 5 నుంచి 15 రూపాయలు, ఊటీ క్యారెట్ 15 నుంచి 30, లోకల్ క్యారెట్ 10 నుంచి 15, ఊటీ బీట్రూట్ 10 నుంచి 20 రూపాయలు, లోకల్ బీట్రూట్ 10 రూపాయలు, ఊటీ నూకల్ 15 నుంచి 20, లోకల్ నూకల్ 10 రూపాయలు, పాత అల్లం 30 నుంచి 55 రూపాయలు, కొత్త అల్లం 70 రూపాయలు, పల్లకాయలు 10 నుంచి 15 రూపాయలు, సాంబార్ గుమ్మిడికాయ 5 నుంచి 6 రూపాయలు, బూడిద గుమ్మిడికాయ 100 నుంచి 250 రూపాయలు, జుకినీ గుమ్మిడికాయ 15 నుంచి 25 రూపాయలు, పొటాటో 10 నుంచి 15, స్వీట్ పొటాటో 10 నుంచి 15 రూపాయలు, అలసందకాయలు 35 నుంచి 50 రూపాయలు, చెమ్మగడ్డ కేజీ 30 నుంచి 55 రూపాయలు, మునక్కాయలు కేజీ 20 నుంచి 45 రూపాయలు, పచ్చిమిర్చి కేజీ 30 నుంచి 40 రూపాయలు, కాలీఫ్లవర్ 8 పువ్వుల బస్తా 100 నుంచి 220 రూపాయలు, టెంకాయలు కేజీ 35 నుంచి 55 రూపాయలు, క్యాప్సికమ్ 25 నుంచి 35 రూపాయలు, బజ్జి మిర్చి 25 నుంచి 35 రూపాయలు, పచ్చి శనక్కాయ 40 నుంచి 55 రూపాయలు, రెడ్ క్యాబేజ్ 10 నుంచి 15 రూపాయలు, క్యాబేజ్ 65 కేజీల బస్తా 100 నుంచి 250 రూపాయలు, టమాటా చెర్రీ 60 నుంచి 90 రూపాయలు, దోసకాయలు 25 నుంచి 32 రూపాయలు, బేబీ సొరకాయ 15 నుంచి 25 రూపాయలు, ముళ్ళు కాకర 40 నుంచి 45 రూపాయలు, పన్నీరు కాకర 40 నుంచి 45 రూపాయలు, బీరకాయలు 30 నుంచి 35 రూపాయలు, స్వీట్ కార్న్ 25 నుంచి 32 రూపాయలు. ఇక టమాటా ధరలకు వస్తే 15 కిలోల బాక్స్ 100 రూపాయలు, 30 కిలోల బాక్స్ 200 పలికాయండి. గమనిక, చెన్నై కోయంబేడు మార్కెట్ స్టార్ట్ అయ్యే సమయం రాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు విక్రయించిన టాప్ ధరలు మాత్రమే మనకి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంది. ఇది వీక్షకులు గమనించవలసిందిగా కోరుతున్నామండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు, జై హింద్.